చిన్న చేపల కూర చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, చింతపండు, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా. కారం, ఉప్పు, కొంచెం పసుపు, కొద్ది గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ బాగా కలపాలండి. అలా పక్కకు పెట్టుకోవాలండి కాసేపు. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఉల్లిపాయ, టమాటా, జీలకర్ర మిక్సీ వేయాలండి, పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, టమాటా, జీలకర్ర, ఉల్లిపాయ, ఇది మొత్తం కలిపి పెట్టేయాలండి స్టవ్ పైన. కొంచెం నూనె, చిన్న చేపలు కదండి, మొత్తం కలిపి స్టవ్ మీద పెట్టి సన్న సెగలో ఉడికించాలి. బాగా కలిసిందండి. చేపల కూర పెట్టాలండి. స్టవ్ వెలిగించి మూత పెట్టేయాలి. కొద్దిగా వాటర్ వేయాలండి ఉడకడం కోసం. చేప ఉడికినాయండి. చింతపండు పులుసు రెడీ చేసుకోవాలి. చింతపండు పులుసు అండి. చేప ఉడికిపోయింది, దించేయచ్చు. ఇంకా ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఇప్పుడు వండుకొని అలాగే వదిలేసి పొద్దున్న అన్నంలో వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఇది ఇలా చేసుకుంటే చాలా సింపుల్ అండి. చేప ఇడిపోతుంది, ఎక్కువసేపు ఉడికించొద్దు. చిన్న చేప ఎప్పుడు ఇలాగ కలిపి పెట్టేసుకుంటే చేప ఇడిపోకుండా ఉంటుందండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి.